రైట్ భాగ్యశ్రీ, తెలంగాణలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాలంటే ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో కొనసాగుతున్న చర్చలు సఫలం కావాల్సి ఉంటుంది. ఇక తమ డిమాండ్లను పరిష్కరించాలని దాదాపు ఒక 2 నెలల నుంచి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఒక సమ్మె నోటీసుని ఇచ్చారు. ఆ సమ్మె నోటీసు దాదాపు ఒక 40 రోజుల పాటు కూడా ఆ సమ్మె నోటీసు కొనసాగుతూ వచ్చింది. ఇక ఈ సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ఇక మొత్తం ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకులు ఒక 32 డిమాండ్లను ఉంచితే అందులో 29 డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నామని కూడా చెప్తూ వచ్చింది. ఇక అందులో ప్రధానమైన 3 డిమాండ్ల దగ్గర అటు ఆర్టీసీ జేఏసీ నాయకులకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఆ అంశం ఎటు తేలకుండా ఉండిపోయింది. ముఖ్యంగా అందులో మొట్టమొదటి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, అదేవిధంగా యూనియన్లను పునరుద్ధరించడం, మరొకటి 2021 పిఆర్సీ, ఈ 3 అంశాల దగ్గరనే ఆర్టీసీకి అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య ఈ అంశం ఎటు తేలకుండా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన అంశం అనేది దాదాపు గత 28 నెలలుగా పెండింగ్లో ఉంటూ వచ్చింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా అసలు ఆర్టీసీ సంస్థని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఒక చట్టం చేసింది. ఆ చట్టాన్ని ఆమోదింపజేయాలని గవర్నర్కి కూడా పంపించింది. గవర్నర్ కూడా దానికి ఓకే చెప్పారు. గవర్నర్ కూడా దానికి ఓకే చెప్పి దానికి సంబంధించి సంతకాలు కూడా పూర్తయిపోయి ఒక గెజిట్ నోటిఫికేషన్ని కూడా గత ప్రభుత్వ హయాంలోనే ఈ విలీనానికి సంబంధించి విడుదలైంది. అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒక కమిటీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంటే ఆ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలంటే దానికి సంబంధించిన పాలసీని ఏ విధంగా రూపొందించాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏ రకమైన వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులకు అందే బెనిఫిట్స్ని వీళ్ళకి ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి ఒక సమగ్ర రిపోర్ట్ని ఇవ్వాలని ఆ కమిటీని గత ప్రభుత్వం ఆదేశించింది. అయితే తెలంగాణలో 2023 తర్వాత 2023 డిసెంబర్లో మనకి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్తూ వచ్చింది. అయితే 2 ఏళ్ళు దాటిపోయాయి కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కమిటీ కాలయాపన చేస్తూ వచ్చింది. ఉన్న కమిటీ ఎలాంటి ఈ అంశాన్ని తేల్చకపోగా మరో కొత్త కమిటీని చేసి మరోసారి కాలయాపన చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కూడా జేఏసీ నాయకులు విమర్శిస్తూ వచ్చారు. ఇక ప్రధానంగా అంటే అసలు ఆ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడానికి ప్రభుత్వం ముఖ్యంగా కొన్ని అంశాలని పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక పరిస్థితి గాడిన పడలేదు. ఈ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుందని కూడా ప్రభుత్వం అనేక మీడియా సమావేశాల్లో చెప్తూ వచ్చింది. ఇక తాజాగా ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లోకి ఆర్టీసీ ఉద్యోగులను మారిస్తే కనుక వాళ్ళకి ఇచ్చే వేతనాలను ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను ఆర్టీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక బడ్జెట్ని సపరేట్గా దానికి కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు జరిగే చర్చలో వాళ్ళకి హామీ ఇవ్వాలి లేదా కొంత సమయం తీసుకోవాలని కూడా ఆలోచిస్తున్నారు. ఇక తాజాగా ఇప్పుడే ఒక తాజా సమాచారం అందింది. అయితే నిన్న వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో 80% కాలిన గాయాలతోటి శంకర్ గౌడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక అతనికి వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషన్ను ప్రభుత్వం ప్రకటించడంతో పాటు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక అధికారిక ప్రకటన మనకి ఇప్పుడే వచ్చింది. ఇక మొత్తానికి ఈ డిమాండ్ కూడా అంటే ఆత్మహత్యకు పాల్పడ్డ శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలి, వాళ్ళ ఆర్థికంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలన్న డిమాండ్ కూడా ఇప్పుడే ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన వచ్చినట్టు కూడా మనకి తెలిసింది. అయితే స్పెషాలిక ఇప్పటికే 2.5 ఏళ్ళుగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యం చేస్తూ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ వస్తోంది. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఆర్టీసీల కార్మికుల సమ్మె కావచ్చు, ఏదైతే ఆర్టీసీ డ్రైవర్ల మృతి కావచ్చు, వీటన్నింటితో మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందా, లేదంటే ఇంకా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందా? ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా ఇప్పుడు నెరవేర్చే అవకాశం ఉందా?
రైట్ భాగ్యశ్రీ, ఇక్కడ సమ్మెని ఎవరు కోరుకోవడం లేదు. అటు ప్రభుత్వం కూడా ఈ సమ్మె కొనసాగాలని కోరుకోవడం లేదు, అదేవిధంగా ఆర్టీసీ చేసి నాయకులు కూడా ఈ సమ్మె జరగాలని కోరుకోవడం లేదు. ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలంటే ప్రస్తుతం తెలంగాణలో 97 డిపోలు ఉంటే ఆ 97 డిపోలు 97 మంది డిపో మేనేజర్లు ఉంటారు. అయితే ఈ డిపో మేనేజర్లని వీళ్ళందరినీ కనుక రేపు ప్రభుత్వంలో విలీనం చేస్తే అలాగే డిపో మేనేజర్ అని పిలిచే ఆస్కారం ఉండదు. వాళ్ళకి సపరేట్గా పోస్టులను క్రియేట్ చేయాల్సి ఉంటుంది, దానికి సపరేట్గా ఒక పాలసీని రూపొందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన వేతనాలను కూడా ఎక్కువ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని కూడా అంటే ప్రస్తుతం ఆర్థికపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలించి కొంత సమయాన్ని ఆర్టీసీ చేసే నాయకులను కోరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఐఏఎస్ అధికారులతోటి కమిటీ వేసినప్పుడు కూడా ఒక 4 వారాలు ఈ కమిటీ ఈ సాధ్యాలకు సంబంధించి పరిశీలించి ఒక రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇస్తుందని కూడా కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం తెలిపింది. ఇక తాజాగా ఈరోజు జరిగే సమావేశంలో కూడా అటు మంత్రులతో జరిగే సమావేశంలో కీలకంగా ఈ ఏదైతే ఆర్థికపరమైన అంశాలు ఉంటాయి అంటే 2021 PRCకి సంబంధించి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసినప్పుడు అయ్యే అధిక ఖర్చు, దానికి సంబంధించిన నిధులు, వాటి కేటాయింపులకు సంబంధించి కూడా ప్రభుత్వంకి కొంత సమయం కావాలని అడిగే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కనుక ఒక భరోసా, ఖచ్చితమైన భరోసా ఆర్టీసీ ఉద్యోగులకి వస్తే కనుక వీళ్ళు సమ్మె విరమించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సమ్మెని ఇలాగే నిరవధికంగా కొనసాగించాలని అటు ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా కోరుకోవడం లేదు. ఎందుకంటే దాదాపు ప్రతిరోజు తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా బస్సులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అటు ప్రయాణికుల ఇబ్బందులను అటు ప్రభుత్వము దృష్టిలో పెట్టుకుంది, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా ఈ సమ్మెను విరమింపజేయాలని కూడా ఇరు పక్షాలు కూడా కోరుకుంటున్నాయి. అయితే ఈ ప్రధాన కొన్ని డిమాండ్ల దగ్గర అంటే ఆర్థికపరమైన అంశాలకు సంబంధం లేని డిమాండ్లను వీలైనంత తొందరగా పరిష్కరించి ఆర్థికంగా దానితో సంబంధం ఉన్న డిమాండ్లకు మాత్రం కొంత సమయాన్ని ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఖచ్చితమైన భరోసాను మాత్రం ఆర్టీసీ జేఏసీకి ఈరోజు ఇస్తే ఈ సమ్మె ఈ రోజుతోటి ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భాగ్యశ్రీ.